సో చూడండి ఇక్కడ మనకి ఇన్ఫోగ్రాఫిక్స్ అని ఉంటాయి ఇల్లస్ట్రేటర్లో. వాట్ ఆర్ ఇన్ఫోగ్రాఫిక్స్? నేను ఫస్ట్ మీకు ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఏందో చూపిస్తాను. ఓకేనా? సో చూడండి ఇక్కడ, సో దీస్ ఆర్ ఇన్ఫోగ్రాఫిక్స్. చూడండి ఇక్కడ మనకు ఒక పై చార్ట్ కనిపిస్తుంది, చూసారా పై చార్ట్? సో పై చార్ట్ కనిపిస్తుంది, అట్లానే ఇక్కడ మనకి ఒక కాలమ్ గ్రాఫ్ టూల్ కనిపిస్తుంది, గ్రాఫ్. సో యాక్చువల్ ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఏంది? ఇన్ఫోగ్రాఫిక్స్ మీన్స్ డేటా, అరేంజ్మెంట్ ఆఫ్ డేటా. సో ఒక డేటాని మనం కలెక్ట్ చేసుకొని ఆ డేటాని మనం ప్రాపర్గా అరేంజ్ చేయాలి. ఓకేనా? అంటే ఏంటి అర్థం? డేటాలో అంటే డేటా అంటే ఏముంటుంది మనకి? డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ యొక్క పాపులేషన్ కావచ్చు, లిటరసీ రేట్ కావచ్చు, ఓకే, లేకపోతే ఆ కంట్రీ యొక్క డెవలప్మెంట్ కావచ్చు, అంటే ఎంతమంది ఇన్కమ్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, అర్నింగ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది కంట్రీలో. సో ఇవన్నీ డేటా తీసుకొని ఒక చార్ట్ లాగా మనము తయారు చేస్తాం. సో చూడండి ఇక్కడ ఇందులో చూసినట్టయితే మీకు ఒక కాలమ్ గ్రాఫ్ కనిపిస్తుంది, ఓకేనా? కాలమ్ గ్రాఫ్, ఓకేనా? అండ్ ఇందులో మీకు పై చార్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఈ పై చార్ట్స్ తోటి అంటే ఒక డేటాని తీసుకొని మనం ఒక కాలమ్ గ్రాఫ్ అండ్ పై చార్ట్స్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? డేటా ఎన్నో ఉంటాయి అన్నమాట, లిటరసీ రేటు, ఇన్కమ్ లెవెల్స్, ఎడ్యుకేషన్ లెవెల్, పాపులేషన్, ఓకే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇట్లా సో ఎన్నో డేటాస్ ఉంటాయి మనకి. ఓకేనా? సో దీనికి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఉన్నాయి చూడండి, మనకి కొంచెం ఇక్కడ చూడండి డిఫరెంట్ గ్రాఫ్స్లు కనిపిస్తున్నాయి. నేను దీన్ని సేవ్ చేసి చూపిస్తాను. ఇంకా డౌన్లోడ్ అయిందా? అది అవలేదా? డౌన్లోడ్ కాలేదు, ఒక్క నిమిషం. ఓకే, సో చూడండి దిస్ ఈజ్ ఆ ఇన్ఫోగ్రాఫిక్. ఇందులో మనకి చూడండి పై చార్ట్స్, ఇవన్నీ పై చార్ట్స్ అంటారు, ఇవేమో కాలమ్ గ్రాఫ్స్ అంటారు. ఓకేనా? సో డిఫరెంట్ గ్రాఫ్స్ అండ్ ఇవన్నీ ఎలా క్రియేట్ అయితే మనకి డేటా వైజ్ క్రియేట్ అవుతాయి. ఓకే, మనం తీసుకున్న డేటా. సో నేను ఇప్పుడు మీకు ఒక ఇన్ఫోగ్రాఫిక్ తయారు చేసి చూపిస్తాను. ఓకేనా? సో చూద్దాం. ఇప్పుడు మనము ఇన్ఫోగ్రాఫ్కి టూల్స్ ఎక్కడ ఉంటాయి మనకి? చూడండి ఇక్కడ ఉంటాయి మనకి కాలమ్ గ్రాఫ్ అండ్ ఇక్కడ మనకి పై గ్రాఫ్. ఇక్కడ వేరే గ్రాఫ్స్ ఉన్నాయి, సో నేను అన్నీ చెప్పాను మీకు. నేను మనకి మెయిన్ కాలమ్ గ్రాఫ్ అండ్ పై చార్ట్ మీద ఫోకస్ పెడదాం. ఓకేనా? సో కాలమ్ గ్రాఫ్ చూడండి, కాలమ్ గ్రాఫ్ అనేది మీకు ఒక బార్స్ లాగా క్రియేట్ అవుతుంది అన్నమాట, ఒక రెక్టాంగులర్ బార్స్. అండ్ అవి ఎలా క్రియేట్ అయితే మనకి డిపెండింగ్ ఆన్ ద డేటా ప్రకారంగా క్రియేట్ అవుతాయి. ఓకే, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకే, సో చూడండి ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే నాకు ఒక చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది ఇక్కడ. ఓకేనా? ఈ డైలాగ్ బాక్స్లో నేను సైజ్ అంటే నా కాలమ్ గ్రాఫ్ ఎంత పెద్దగా కనిపించాలా లేదా చిన్నగా కనిపించాలి, నేను ఇక్కడ 300 పెడదాం. ఓకేనా? సో ఇక్కడ కూడా మనము 300 పెడదాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓకే కొడతా. సో చూడండి నాకు ఒక కాలమ్ గ్రాఫ్ వచ్చింది ఇక్కడ. ఓకేనా? అంటే కొంచెం ఇంకా మీకు పెద్దది కావాలంటే ఇంకా పెద్ద సైజ్ది తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అయితే మనకి 300 సైజ్ చాలు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ చూడండి, నేను ఆ కాలమ్ గ్రాఫ్ క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ నాకు ఇంకొక చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఓకే, సో ఇందులో మనం ఏం చేయొచ్చు? ఇందులో మనము డేటా టైప్ చేసుకోవచ్చు. ఓకేనా? డేటా. సో ఇక చూడండి ఇక్కడ మనకు ఒక ఎక్సెల్ షీట్ లాగా ఉంది, చూసారా? ఇక్కడంతా ఒక ఎక్సెల్ షీట్ లాగా ఉంది ఇదంతా. సో మనము దీంట్లో డేటా ఎట్లా టైప్ చేయాలో చూద్దాము. ఓకేనా? సో మనము ఏ డేటా తీసుకుందామంటే ప్రైస్ ఆఫ్ ఫ్రూట్స్, అర్థమైందా? ప్రైస్ ఆఫ్
ఫ్రూట్స్ అంటే ఏంది? పళ్ళు. ఓకే, ఫ్రూట్స్ అంటే పళ్ళు, పళ్ళ యొక్క ధరలు. ఓకేనా? సో ఇక్కడ నేను చూడండి ఎట్లా చేస్తానో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మనం మ్యాంగోతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, సో మ్యాంగోతో స్టార్ట్ చేద్దాం. మ్యాంగో యొక్క 1 kg మ్యాంగో ప్రైస్ ఎంత మనకి? 1 kg మ్యాంగో ప్రైస్ ఎంత? 120. ఓకే, ఏం చెప్తలేరు మీరు. సో నెక్స్ట్ ఈజ్ యాపిల్. 1 kg ఎంత మనకి? 90. తర్వాత మనకి ఇంకేముంటాయి? ఆరెంజ్ వచ్చేసి మనకి 75 ఉంటుంది. 75 కూడా 60 ఉంటుంది కదా. తర్వాత మనకి గ్రేప్స్ ఎంత ఉంటాయి మనకి? 50 ఉంటాయి. తర్వాత మనకి బనానా ఎంత ఉంటుంది? 40 ఉంటుందా కేజీ? తర్వాత ఇంకేముంటాయి ఫ్రూట్స్ మనకి? అంతేనా? అన్ని ఫ్రూట్స్ కవర్ అయిపోయినాయా? పప్పాయ, పైనాపిల్ ఉంటుంది సార్. ఓకే, పప్పాయ ఎంత ఉంటుందబ్బా 1 kg? 60 to 70 ఉంటుంది కదా. ఓకే, సో ఇంకా మనకి పైనాపిల్. ఓకే, అండ్ ఎంత ఉంటుంది పైనాపిల్? ఎంత ఉంటుంది మనకి? 80 ఉంటుందా? అంతే ఉండదు సార్. ఎంత? 50 ఉంటుందా? 50 to 40. ఓకే, 50. పైనాపిల్ తర్వాత ఏంది? కింద యాపిల్. ఓకే ఓకే, మస్క్ వాటర్ మెలనా? ఓకే, మస్క్ మిలన్ అంటే ఏంది? అట్లాంటిది ఉంటుంది ఆ ఫ్రూట్? ఏం ఫ్రూట్ అది? మస్క్ మిలన్ కర్బూజా, తెల్ల కర్బూజా. కర్బూజానా? ఎంత కర్బూజా? ఎంత 1 kg? 70-80 ఉంటుంది. 70 ఉంటుంది. ఓకే, రైట్. సో ఓకే, ఇన్ని ఫ్రూట్స్ చాలు మనకి. సో చూడండి, ఇప్పుడు ఈ ఫ్రూట్స్ యొక్క ప్రైసెస్ తీసుకొని మనము ఒక కాలమ్ గ్రాఫ్ తయారు చేద్దాం. ఓకేనా? సో చూడండి, అయిపోయింది. మనకి డీటెయిల్స్ వచ్చేసినాయి, ఫ్రూట్స్ అండ్ నేమ్స్ వచ్చేసినాయి లెఫ్ట్ సైడ్, ఫ్రూట్స్ యొక్క ప్రైసెస్ వచ్చేసినాయి రైట్ సైడ్. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్గా మనం ఇక్కడ మనకు ఒక టిక్ మార్క్ కనిపిస్తుందా మీకు? టిక్ మార్క్ కనిపిస్తుందా? సో టిక్ మార్క్ క్లిక్ చేశారంటే చూడండి ఒక కాలమ్ గ్రాఫ్ రెడీ అయిపోయింది. అంటే మనం తీసుకున్న వాల్యూస్ తోటి ఒక కాలమ్ గ్రాఫ్ రెడీ అయిపోయింది. చూడండి. సో అయితే ఇక్కడ మనము కొంచెం ఈ లెటర్స్, ఎందుకంటే మనకి ఆ వర్డ్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, అందుకే ఆ లెటర్స్ ఒకదాని మీద కూడా వచ్చేసినాయి. సో ఇవి కొంచెం మనం అడ్జస్ట్ చేద్దాం, నో ప్రాబ్లం. సో చూడండి, ఇప్పుడు దీని అడ్జస్ట్మెంట్ ఎట్లానే చెప్తాను నేను. ఫస్ట్ థింగ్ ఈజ్ మనము దీన్ని ఈ గ్రాఫ్లోంచి బయటకు తెచ్చేసేయాలి. ఓకేనా? సో గ్రాఫ్లోంచి ఎట్లా బయటకు తెస్తాం మనం? చూడండి, ఇక్కడ మనకి చూడండి ఆబ్జెక్ట్లోకి వెళ్ళండి. ఆబ్జెక్ట్లోకి వెళ్ళి మీరు అన్గ్రూప్ అని తీసుకోండి. ఓకేనా? ఆబ్జెక్ట్ అన్గ్రూప్లో మనం ఏం చేద్దాం? మనం ఎస్ కొడదాం. ఓకేనా? ఎస్ కొడితే అంటే ఎందుకు కొట్టాలి ఎస్? ఇక్కడ చూడండి, ద సెలెక్షన్ కంటైన్స్ ఎ గ్రాఫ్. ఓకే, ఆఫ్టర్ అ గ్రాఫ్ ఈజ్ అన్గ్రూప్ యూ విల్ నో లాంగర్ బీ ఏబుల్ టు యాక్సెస్ ఇట్స్ గ్రాఫ్ స్టైల్, ఇట్స్ డేటా ఆర్ చేంజ్ ఇట్స్ గ్రాఫ్ డిజైన్. అర్థమైందా? అంటే ఇక మనం ఇప్పుడు గ్రాఫ్ మోడ్లో ఉంది, ఇదంతా గ్రాఫ్ మోడ్లో ఉంది. మనం గ్రాఫ్ మోడ్లోంచి ఎడిటింగ్ నార్మల్ ఆబ్జెక్ట్ మోడ్లోకి దాన్ని తీసుకెళ్తున్నాం. ఓకేనా? సో ఒకసారి మీరు నార్మల్ ఆబ్జెక్ట్ మోడ్లోకి తీసుకెళ్లారు అనుకోండి, ఇంకా మీరు మళ్ళీ దాని గ్రాఫ్ మోడ్లోకి వెళ్ళలేరు. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ దిస్ మెసేజ్ ఈజ్ సేయింగ్. ఓకే కదా? సో ఇప్పుడు చేస్తానండి. సో చూడండి, ఇప్పుడు ఇది అన్గ్రూప్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇంకా మళ్ళీ ఇంకొకసారి అన్గ్రూప్ చేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో చూడండి, నేను ఇక్కడ 3 times 4 times అన్గ్రూప్ చేసుకున్నాను. ఓకే, సో ఇవన్నీ మనకు అన్గ్రూప్ అయిపోయినాయి. మనకి కావాలంటే దీన్ని ఇప్పుడు కొంచెం డిస్టెన్స్లో పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? చూడండి, ఇక్కడ మీరు కావాలంటే ఒక చిన్న లైన్ ఉంది, దీన్ని కూడా మీరు డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? డిలీట్ చేసేసుకోవచ్చు.
సో తర్వాత మీరు ఏం చేయొచ్చు, దీన్ని మనము ఇట్లా వీటిని మీరు ఇట్లా ఆర్డర్లో మెయింటైన్ చేసుకోవచ్చు అండి. దిస్ ఈజ్ వీటిని కూడా అన్గ్రూప్ చేసుకోండి మీరు. అండ్ చూడండి ఇక్కడ మ్యాంగో పెట్టేసుకోండి. పాయింట్ అర్థమవుతుందా? ఓకే, సో దిస్ ఈజ్ యాపిల్. సో ఇక్కడ మీరు కొంచెం స్పేస్ డిస్టెన్స్లో పెట్టేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, చూడండి అక్కడ మీరు ఈక్వల్ స్పేసింగ్ ఇవ్వచ్చు. ఈక్వల్ స్పేసింగ్ ఇచ్చుకొని మీరు ఇక్కడ నేమ్స్ ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్స్ కూడా కరెక్ట్ అలైన్మెంట్ తీసుకోండి మీరు. ఓకేనా? ఓకే కదా? సో చూడండి, దిస్ ఈజ్ బనానా. అనుష అర్థమవుతుంది కదా? Yes, sir. కొంచెం ఇట్లా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఆ నేమ్స్ కొంచెం మనకి ఇట్లా అట్లా ఉన్నాయి కాబట్టి. లెటర్స్ కూడా చూడండి ఒక లైన్లో వచ్చేలాగా, ప్రాపర్ అలైన్మెంట్ వచ్చేలాగా మీరు చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? చూడండి, నీట్గా నేను గ్రాఫ్ను అడ్జస్ట్ చేశాను. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు వాల్యూస్ కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి చూడండి, మనం వీటికి కొంచెం కలరింగ్ లుక్ అట్లా ఇద్దాం మనం. ఓకేనా? సో మ్యాంగో ఏ కలర్లో ఉంటుంది మనకి? మ్యాంగో ఏ కలర్? ఎల్లో ఆరెంజ్ కదా. సో నేను ఇక్కడ మనము గ్రేడియంట్ తీసుకున్నాం. ఇక్కడ ఉందా గ్రేడియంట్? సో గ్రేడియంట్, అండ్ గ్రేడియంట్లో మీరు కావాలి అంటే ఎల్లో అండ్ ఆరెంజ్. ఓకేనా? ఓకే, యాక్చువల్లీ దీన్ని మనము స్ట్రోక్లో పెట్టుకున్నాం. ఓకే, సో ఎల్లో అండ్ ఆరెంజ్. సో యాపిల్ ఏ కలర్లో ఉంటుంది మనకి? యాపిల్ మనకి రెడ్ అండ్ పింకా? ఓకే, రెడ్ అండ్ పింకా, రెడ్ అండ్ ఆరెంజ్. ఓకే ఓకే, రెడ్ అండ్ ఓకే. నెక్స్ట్ ఈజ్ అండ్ దీనికి కూడా మీరు స్ట్రోక్ ఆఫ్ చేసేసుకోండి. ఓకే, అండ్ అట్లానే నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్లోనే ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ ఆరెంజ్, అండ్ దీనికి కూడా మీరు స్ట్రోక్ ఆఫ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ ఏ కలర్లో ఉంటుంది? Green, sir, light green. గ్రీన్. అవి బ్లూ కలర్ గ్రేప్స్ కూడా ఉంటాయి కదా. Dark violet type. వాటిని ఏదో బెర్రీస్ అంటారేమో నాకు తెలిసి. బనానా అయితే ప్యూర్ ఎల్లో ఉంటుంది కదా. ఓకే, అండ్ తర్వాత పపాయ ఏ కలర్ ఉంటుందబ్బా? పపాయ Colors లాగానే ఉంటే అక్కడక్కడ గ్రీన్ ఉంటుంది, sir. అక్కడక్కడ గ్రీన్ ఉంటుందా? గ్రీన్ అండ్ రెడ్ కదా. రెడ్డా? Yellowish orange. ఆరెంజ్ కదా. గ్రీన్ అండ్ ఆరెంజా? ఓకే, ఇలా ఉంటుందా? ఓకే, అండ్ పైనాపిల్ బ్రౌన్ ఉంటుంది కదా, బ్రౌనిష్ కలర్. ఓకే, అండ్ మస్క్ మెలన్ అంటే ఏంది? కర్బూజ్ కదా. Green. తెల్ల కర్బూజా. క్రీమ్ కలర్ ఉంటుందా? క్రీమ్ కలర్ అంతే కదా. రైట్. సో చూడండి ఇక్కడ
నేను ఒక ప్రైసెస్ ఆఫ్ వెజిటేబుల్స్ తోటి నేను ఒక సింపుల్ గ్రాఫ్ని రెడీ చేసేసిన. సో ఇక్కడ మనం ఏం చేద్దాం చూడండి, ఒక హెడ్డింగ్ ఇద్దాం మనం. ఓకే, ప్రైసెస్ ఆఫ్ ఫ్రూట్స్ ఓకే పర్ కిలోగ్రామ్. ఓకేనా? సో దీనికి మీరు కావాలంటే వేరే ఫాంట్ ఇచ్చుకోండి. ఓకేనా? రైట్. సో ఇలా చూడండి, మనకి ఒక కంప్లీట్ గ్రాఫ్ ఎంత ఈజీగా క్రియేట్ అయిందో మనకి. సో దీన్ని మీరు ఇంకా కొంచెం దీనికి అట్రాక్షన్ ఇవ్వాలంటే నేను మీకు చెప్తాను ఏం చేయాలి. ఓకేనా? సో దీనికి ఇంకా దీనికి మీరు అట్రాక్షన్ ఇవ్వాలి అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ మనకి మ్యాంగోస్ ఉన్నాయి కదా, మ్యాంగోస్ ప్లేస్లో నాకు ఇక్కడ మ్యాంగో ఒక ఫ్రూట్ కావాలి. ఓకేనా? సో అంటే అంటే ఇది ఉంటుంది, ఒక పైన ఒక ఫ్రూట్ చూపించాలి మనకి. ఓకేనా? అంటే చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది మ్యాంగో ఇది ఇది మ్యాంగో, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మ్యాంగో అని టైప్ చేసాం కాబట్టి. ఓకే, సో అయితే మీకు మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, సో ఇక్కడ నేను చూడండి నేను ఒక 4 ఫ్రూట్స్ పెడతా. ఓకే, మళ్ళీ టైం ఎందుకు, టైం సేవ్ చేద్దాం మనం. సో మ్యాంగో క్లిప్ ఆర్ట్ అని కొడదాం. ఓకేనా? క్లిప్ ఆర్ట్ అని కొట్టుకోండి. ఎప్పుడైనా క్లిప్ ఆర్ట్ అంటే ఏంది తెలుసా? చూడండి, అంటే ఒక ఆర్ట్ వర్క్. ఓకేనా? సో ఐ థింక్ నేను మీకు చెప్పాను అనుకుంటా కదా ఎప్పుడు క్లిప్ ఆర్ట్ గురించి. సో దీన్ని మీరు కావాలంటే సేవ్ చేసుకోండి. ఓకేనా? సేవ్ చేసుకొని మనము డెస్క్టాప్లోనే సేవ్ చేద్దాం, మ్యాంగో అని టైప్ చేసేద్దాం. ఓకే, అట్లానే ఇంకేమున్నాయి మనకి, యాపిల్. సో చూడండి ఇక్కడ యాపిల్ యొక్క క్లిప్ ఆర్ట్ ఇది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈజ్ మనకి ఇంకోటి ఏందబ్బా ఫ్రూట్ ఇక్కడ, ఆరెంజ్ కదా. ఓకే, ఆరెంజ్. రైట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఇంకోటి ఏముంటుంది, గ్రేప్స్. సో గ్రేప్స్ యొక్క క్లిప్ ఆర్ట్. అయితే వీళ్ళ ఈ ఫారెన్ వాళ్ళ దగ్గర అన్నీ ఈ బ్లూ కలర్ గ్రేప్స్ ఉంటాయి అనుకుంటా కదా, మన ఇండియాలోనే గ్రీన్ గ్రేప్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలా మనం, ఓకే ఇప్పుడు మనము ఇగో ఫైల్ ప్లేస్ అందాం. సో ఇక్కడ మనము డెస్క్టాప్లోకి వెళ్ళి మ్యాంగో ఫస్ట్ అయితే మ్యాంగో తీసుకుందాం. ఓకేనా? సో దీన్ని మనం ఏం చేద్దామంటే, సో చూడండి ఇది ఒకవేళ మామూలుగా పిక్సెలేట్ అయిపోతుంది అనుకుంటే నేను మీకు ఇమేజ్ ట్రేస్ గురించి చెప్పాను, గుర్తుందా? ఇమేజ్ ట్రేస్. ఓకేనా? సో చూడండి మీరు ఇమేజ్ ట్రేస్ చేసుకోవచ్చు. ఇమేజ్ ట్రేస్లో మనం ఏం చేద్దామంటే 16 కలర్స్ పెట్టుకుందాం. సో చూడండి ఇది ఇప్పుడు ఇది ఒక నార్మల్ ఒక వెక్టర్ గ్రాఫిక్ అయిపోతుంది. ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీరు దీన్ని కావాలంటే. ఓకేనా? ఓకే, ఎక్స్పాండ్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు, అన్గ్రూప్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా మీరు ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ని మీరు ఇట్లా డిలీట్ చేసేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా? సో దీనికి మీరు కావాలంటే ఆరెంజ్ కలర్. ఓకేనా?
ఇస్ ఇట్ క్లియర్? సో దీన్ని మీరు మొత్తాన్ని కావాలంటే గ్రూప్ చేసేసుకోండి. గ్రూప్ చేసేసుకొని డైరెక్ట్ మనము ఇట్లా పెట్టేద్దాం. ఓకే, కొంచెం పెద్ద పెడితే పెట్టుకోండి. ఓకే ఓకే, అలానే మనము కావాలంటే అంటే విజువల్గా తెలియాలి జనాలకి. సో అట్లనే మనకి నెక్స్ట్ టైం ఫ్రూట్ వచ్చేసి మనకి ఇది యాపిల్ కదా. యాపిల్ని కూడా మీరు కావాలి అంటే ఇమేజ్ ట్రేస్ చేసుకోవచ్చు. ఇమేజ్ ట్రేస్ ఎందుకు చేయాలంటే చూడండి, మనకి ఇదిగో ఈ వైట్ అవసరం లేదనుకోండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో. సో మీరు ఇమేజ్ ట్రేస్ తీసుకోవచ్చు, 16 కలర్స్ తీసుకోండి. ఓకేనా? అండ్ తర్వాత ఏం చేద్దాం, మనం ఎక్స్పాండ్ అన్నాం. ఎక్స్పాండ్ అనేసి అన్గ్రూప్ చేద్దాం. ఎక్స్పాండ్ అన్న తర్వాత అన్గ్రూప్ చేయాలి కంపల్సరీగా. ఓకేనా? గ్రూప్ చేసేసుకోండి. ఇప్పుడు చిన్న చేసేసుకోండి. ఓకే, సో యాపిల్. సో నెక్స్ట్ ప్లేస్ ఇంకోటి ఏంది మనకి ఇది ఏమంటారు దీన్ని, గ్రేప్స్. సో గ్రేప్స్ మనకి డైరెక్ట్ పిఎన్జీ లాగానే వచ్చేసింది, నో ప్రాబ్లం. కావాలి అంటే ఒకవేళ దీన్ని చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇమేజ్ ట్రేస్లో 16 కలర్స్ ఇచ్చుకొని దీన్ని చేసుకుంటే చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే ఓకే, గ్రేప్స్ ఇక్కడ ఉంటుంది మనకి. ఆరెంజ్ ఉంది నెక్స్ట్. కొంచెం స్లో డౌన్ అవుతుంది చూసారా. ఓకే, అండ్ లాస్ట్ అండ్ panel is place and orange. ఓకే, ఇప్పుడు చూడండి ఆరెంజ్కి మనకి ఇట్లా వచ్చింది చూసారా, బ్యాక్గ్రౌండ్ ఇలా వచ్చింది మనకి. సో ఏం చేద్దాం చెప్పండి, దీన్ని ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే చెప్పగలుగుతారా? ఇమేజ్ ట్రేస్ చేయాలి. సో ఇమేజ్ ట్రేస్లో 16 కలర్స్ తీసుకున్నాం. ఓకేనా, 16 కలర్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, ఎక్స్పాండ్ చేసేసి అన్గ్రూప్ చేద్దాం. ఓకేనా, అన్గ్రూప్ చేసి అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది మనకు. ఏంటో ప్రాబ్లం చూడండి. ఇక్కడ 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 మనకి ఇది అంతా ఇగో ఏరియా అంతా సెలెక్ట్ అయింది మనకు. ఓకేనా, సో ఇప్పుడు ఇదంతా తీసేసారా మనం. ఎట్లా తీసేస్తామంటారు? అవును, కాకపోతే మనం టైం సేవ్ చేయడానికి ఇందులోనే చేద్దాం. సో ఇక్కడ మనకి చూడండి లాజర్ టూల్స్ ఉన్నాయి మనకి. డిలీట్ చేసేసుకోవచ్చు. ఇట్లా లాజర్ టూల్ ఉందా, డిలీట్ చేసేసుకోవచ్చు. ఇట్లా చేసేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎందుకంటే అండ్ ఇక్కడ మ్యాజిక్ వ్యాండ్ కూడా ఉంది మనకి. చూడండి ఇక్కడ కనిపిస్తుందా మ్యాజిక్ వ్యాండ్. సో ఇక్కడ దీని కాలర్ అంటే టాలరెన్స్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మ్యాజిక్ వ్యాండ్తో క్లిక్ చేసి డిలీట్ అవుతుంది. చూడండి వెళ్ళిపోయింది చూసారా. సో ఇట్లా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు Ctrl+G కొట్టండి. సో అంటే మనకి మ్యాజిక్ వ్యాండ్ ఇందులో కూడా ఉంది, కాకపోతే ఇక్కడ మనకి షేప్ ఎడిటింగ్, ఇమేజ్ కోసం కాదు, ఇమేజ్ ఎడిటింగ్ కాదు. ఓకేనా, సో యాపిల్ సైజ్ కొంచెం పెద్ద చేద్దాం. ఓకే, గ్రేప్స్ సైజ్ చిన్న చేద్దాం, ఎందుకంటే గ్రేప్స్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి. గ్రేప్స్ తక్కువ ఉంటుందా, చాలా కాస్ట్లీ కదా గ్రేప్స్ యాక్చువల్లీ. సో చూడండి ఒక కాలమ్ గ్రాఫ్ రెడీ అయిపోయింది మనకి. అండ్ మనకి డేటా వాటి ప్రైసెస్ కూడా ఎంత ఈజీగా వచ్చేసినాయో చూడండి. ఓకేనా,
అండ్ దీన్ని కస్టమైజ్ కూడా చేసుకున్నాం మనం. సో చూడండి, కస్టమైజ్ కూడా చేసుకున్నాం మనం. ఓకేనా? అండ్ అట్లానే మీరు బనానా, పపాయ, పైనాపిల్ వీటివి కూడా మీరు క్లిప్ ఆర్ట్స్ తీసుకొని ఇట్లా మీరు అరేంజ్ చేసేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో దిస్ ఈస్ కాలమ్ గ్రాఫ్. అయితే ఇక్కడ చూడండి, ఇంకో విషయం ఏంటంటే, ఇన్ కేస్ మనకి ఇంకొక గ్రాఫ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పై గ్రాఫ్ అంటే కాలమ్ గ్రాఫ్తో పాటు పై గ్రాఫ్ చేయాలి, కాలమ్ గ్రాఫ్తో పాటు పై గ్రాఫ్. సో ఎట్లా చేస్తాం మనం? అయితే ఫస్ట్ నేను ఒక పని చేస్తా, ఇంకొక కాలమ్ గ్రాఫ్ చేసి చూపిస్తా, తర్వాత మనము మళ్ళీ పై గ్రాఫ్లోకి వెళ్దాం. ఓకేనా? నేను మీకు ఇంకొక కాలమ్ గ్రాఫ్ చేసి చూపిస్తాను ఇక్కడ. సో అయితే ఇక్కడ చూడండి, నేను ఆర్ట్ బోర్డ్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి. ఎట్లా ఇంక్రీజ్ చేస్తాం ఆర్ట్ బోర్డ్ సైజ్ మనం? చెప్పగలుగుతారా? ఆర్ట్ బోర్డ్ సైజ్ ఓకే. సో ఇప్పుడు కొంచెం స్పేస్ వచ్చింది మనకు. ఓకే, ఇక్కడ మనము పెట్టుకోవచ్చే మనం. సో ఇప్పుడు మనము ఇంకొక పై గ్రాఫ్ చేద్దాం. దట్ ఈజ్ ఏంటంటే, సారీ నాట్ పై గ్రాఫ్, కాలమ్ గ్రాఫ్. సో ఇంకొక కాలమ్ గ్రాఫ్ చేద్దాం. ఏంటంటే అది ప్రైసెస్ ఆఫ్ వెజిటేబుల్స్. ఓకేనా? ప్రైసెస్ ఆఫ్ వెజిటేబుల్స్. ఓకే, ఇప్పుడు మీకు అనుష, మీ ఇంట్లో మీరేనా వంట చేసేది? అయితే మీరే చెప్పాలి వెజిటేబుల్ ప్రైసెస్ ఎంత ఉన్నాయో నాకు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, కాలమ్ గ్రాఫ్. రైట్. సో చూడండి, ఇక్కడ నేను 300 తీసుకుంటా, మళ్ళీ 300 తీసుకొని. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం, మనకి బాగా పాపులర్ అయిన టొమాటోస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, టొమాటో కేజీ ఎంత? 20 రూపీస్. 20ఏనా? అదే చాలా తక్కువనే ఎంత. ఓకే, అండ్ ఆనియన్ ఎంత? 40 రూపీస్. 40యా? ఓకే. సో ఇంకేముంటాయి మనకి? పొటాటో. ఓకే, ఎంత పొటాటో? 30 రూపీస్. 30. ఓకే. సో ఇంకేముంటాయి మనకి? లేడీస్ ఫింగరా? ఇంత పెద్ద పేరు ఎందుకు, చిన్న పేరు చెప్తాం ఏదైనా. దాన్ని ఏమంటారు చూడు, గర్కిన్స్ అంటే దొండకాయలు ఎంత? 40 రూపీస్ సార్. 40కి. ఓకే, సరే, ఈ 4 చాలు మనకి. సో ఇప్పుడు మనము ఏం చేద్దాం, ఇక్కడ టిక్ మార్క్ కొడదాం. ఓకే, సో చూడండి, టిక్ మార్క్ కొట్టిన వెంటనే చూడండి ఇక్కడ మనకి ఓకేనా. సో దిస్ ఈజ్ మనకి ఇక్కడ ఇంకొక కాలమ్ గ్రాఫ్. సో దీన్నే మనం ఏం చేద్దామంటే ఇట్లా ఆల్ట్ అండ్ డ్రాగ్ చేద్దాం. ఓకేనా, చేసేసి సో దీన్ని ఏం చేయాలి మనం, వెజిటేబుల్స్. ఓకేనా, పర్ కిలోగ్రామ్. ఓకేనా. ఓకే, సో తర్వాత సేమ్ థింగ్ మనము ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, అన్గ్రూప్ చేయాలి. ఓకేనా, ఎందుకంటే వీటికి కూడా మనం కలరింగ్ ఇవ్వాలి, మోడిఫికేషన్స్ చేయాలంటే మనము వీటిని కూడా మనం అన్గ్రూప్ చేయాలి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఎట్లా చేస్తాం, అన్గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ అన్గ్రూప్ అని. ఓకేనా, అండ్ ఎస్ కొడదాం. ఓకేనా, ఇప్పుడు చూడండి అన్గ్రూప్ అయిపోయింది. అయితే దీన్ని ఇంకా మనము ఇవి టోటలీ మొత్తం ఒక ఆబ్జెక్ట్ లాగానే ఉన్నాయి. సో దీన్ని ఇంకా అన్గ్రూప్ చేయాలి. ఓకే, ఇట్లా టోటల్ అన్గ్రూప్ చేయాలి. ఒక్కొక్కటి మనకి ఎట్లా అయిపోవాలంటే సపరేట్ ఆబ్జెక్ట్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి సపరేట్ ఆబ్జెక్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ చిన్న లైన్ని మనం తీసేద్దాం. ఓకేనా, అవసరం లేదు. రైట్.
సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు టొమాటో ఎంత ఏ కలర్ ఉంటుంది మనకి? రెడ్ కదా. టొమాటో రెడ్. ఆనియన్ ఏదో కలర్ ఉంటుంది మనకి. ఏ కలర్ ఉంటుంది అబ్బా ఆనియన్? పింకిష్ క్రీమ్ పింకిష్ కలర్. పింకిష్ కలర్ కదా. ఇక్కడ ఉంటుంది అబ్బా పింక్. ఈ కలర్లో ఉంటుంది కదా సంథింగ్. ఈ కలర్ కూడా కాదు, గ్రే కలర్లో ఉంటుంది. బేబీ పింక్ అండ్ క్రీమ్ కలపండి. జస్ట్ మినిట్ అండి, ఒక్క నిమిషం, జస్ట్ మినిట్. రాలేదు. ఆల్ రైట్. సో చూడండి ఇక్కడ ఇగో ఎప్పుడైనా మీకు ఈ ప్రాబ్లం వచ్చిందా చెప్పండి. చూడండి ఇక్కడ కలర్ వస్తుంది చూడండి ఒక్కొక్కసారి మనం. సో ఎందుకో తెలుసు, ఒక్కొక్కసారి ఇక్కడ ఆర్జీబీ కలర్ ఉంటుంది మనకు. ఆర్జీబీ కలర్ ఉండడం వల్ల మనకు ఒక్కొక్కసారి రాదు. ఓకే ఓకే, ఉన్నారా అనుష అండ్ సోహెల్? చెప్పండి సార్. ఓకే, సో ఇప్పుడు పొటాటో ఏ కలర్ మనకి? పొటాటో ఈజ్ బ్రౌనిష్ కలర్ కదా. సమ్ ఈ టైప్ ఆఫ్ బ్రౌన్ కలర్. ఎందుకు కలర్ వస్తలేదంటే ఒక నిమిషం, గోధుమ కలర్. ఈ కలర్ ఉంటుంది కరెక్ట్. నెక్స్ట్ ఈజ్ దొండకాయలు ఏ కలర్లో ఉంటాయి? దొండకాయ గ్రీన్ కదా, లైట్ గ్రీనిష్లో ఉంటాయి నాకు తెలుసు. రైట్. సో చూడండి, సో మనము వెజిటేబుల్స్ కూడా ఇలానే మనము చేసేసాము. అండ్ మీకు సేమ్ థింగ్ కావాలంటే వెజిటేబుల్స్ యొక్క ఇమేజెస్, అదే క్లిప్ ఆర్ట్స్ కూడా మీరు పెట్టుకోండి. అది నేను మీకు వదిలేస్తున్నాను. ఓకేనా? సో చూడండి, ఒక మంచి సింపుల్ మనకి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ యొక్క ప్రైసెస్ యొక్క ఒక ఇన్ఫోగ్రాఫిక్ రెడీ అయిపోయింది మనకి. సో ఇప్పుడు మీరు ఇక్కడ సింపుల్గా మీరు ఒక సంథింగ్ టైప్ చేసుకోవచ్చు. ఇన్ఫోగ్రాఫిక్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని కంబైన్డ్గా ఏమైనా అంటారా? వాటికి ఏదైనా వర్డ్ ఉందా? ఏం లేదు కదా. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ అనుష అండ్ సోహెల్? ఓకే, చూడండి ఎంత ఈజీగా ఫాస్ట్గా మనము ఒక ఇన్ఫోగ్రాఫిక్స్ కంప్లీట్ చేసాము. అండ్ వీటికి మీకు మంచి లుక్ కూడా ఇవ్వచ్చు. ఓకే, మీకు ఇంకా వీటికి మంచి గ్రేడియంట్ ఇచ్చేసి సో మీరు ఇంకా ఏమైనా దీన్ని ఫ్యాన్సీగా చేయాలంటే చేయొచ్చు. అండ్ అంతేకాకుండా సో చూడండి ఇక్కడ నేను దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తాను, మంచి బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఇద్దాం? ఎందుకంటే ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి మనకి, మిక్స్ అయిపోతుంది ఫుల్గా. గ్రే కలర్ ఇద్దాం. గ్రే ఎందుకంటే గ్రే లేదు కదా మనకి, సో గ్రేయిష్ కలర్ ఇద్దాం మనం. ఓకేనా? రైట్. సో గ్రేయిష్లో రేడియల్ గ్రేడియంట్ రివర్స్ తీసుకోండి. ఓకేనా? సో ఇస్ ఇట్ క్లియర్? అండ్ అరేంజ్ సెండ్ టు బ్యాక్. సో ఇలా అన్నమాట. ఇక్కడ చూడండి గ్రేప్స్. ఓకే ఓకే, జస్ట్ అ మినిట్.
హలో హలో ఆల్ రైట్. ఓకే, సో చూడండి. సో ఇలా మీరు ఇన్ఫోగ్రాఫిక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మనకి చూసారా గ్రేప్స్ చుట్టూరా వైట్ వచ్చింది. సో ఏం చేయాలి? సో ఏం చేద్దాం దీన్ని మనము? ఒక్క నిమిషం ఆగండి. ఓకే, గ్రేప్స్ చాలా హెవీ ఫైల్ ఉన్నట్టుంది, చాలా టైం తీసుకుంటుంది స్కేల్ చేస్తే. చూడండి సో ఏం చేద్దాం మనం దీన్ని ఇప్పుడు? సో ఇక్కడ మీరు మ్యాజిక్ వ్యాన్ తీసుకోండి. అండ్ ఓకే, మ్యాజిక్ వ్యాన్ బదులు ఫస్ట్ దీన్ని మనము అన్గ్రూప్ చేద్దాం. ఓకేనా? అన్గ్రూప్ చేసి ఇక్కడ మీకు మ్యాజిక్ వ్యాన్ ఉంటుంది చూసారా? సో ఇది తీసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు దీన్ని గ్రూప్ చేసేసుకోండి అండ్ దీన్ని ఇట్లా చిన్నగా చేసేసుకోండి. కొంచెం స్ట్రెచ్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది ఎంతైనా వెక్టర్ గ్రాఫిక్ కాబట్టి వెక్టర్ గ్రాఫిక్స్ స్ట్రెచ్ అయినా ప్రాబ్లం ఉండదు. రైట్? ఓకే సార్. రైట్. అయ్యా ఇది ఎగిరిపోయింది ఏంటి? ఇది ఎట్లా ఎగిరిపోయిందమ్మా? అది ఎట్లా ఎగిరిపోయింది? అది సారీ. ఇక్కడ దీనికి కనెక్షన్ ఉంది చూసారా? ఈ రెండింటికి ఎట్లానో కనెక్షన్ వచ్చింది. ఎట్లా కనెక్షన్ వచ్చింది? నాకు అదే అర్థం కాదు. అదే నేను చూస్తున్నా. ఓకే ఓకే, సో ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు మనకు రాకపోవచ్చు. అరే ఎట్లా పోయిందమ్మా అది? సరేలే, ఎందుకు ఎట్లానో అయింది ఇక్కడ. అయితే ఓకే, ఇప్పుడు మనము ఎంత ఉందబ్బా? ఆనియన్ ఎంతో చెప్పాం కదా? ఆనియన్ ఐ థింక్ ఆనియన్ 80 కాదు, 50 సార్. ఆనియన్ యాక్చువల్గా ఎంతో చెప్పారు మీరే చెప్పారు అనూష. 40 సార్. అదే అట్లానే ఏదో చెప్పారు మీరే, నాకు కూడా గుర్తుకులేదు. ఓకే, ఏం లేదు, కొంచెం టైం సేవ్ చేయడానికి మనము ఇట్లా చేస్తున్నాం, లీనియర్ పెట్టేసుకోండి. బస్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా దీన్నిగా గ్రూప్ చేసేద్దాం. సో ఇప్పుడు వీఆర్ డన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ చూడండి, దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసేసి ఇప్పుడు దీని తర్వాత మనం ఒక పై చార్ట్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? పై చార్ట్. సో ఫైల్ ఎక్స్పోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ యాజ్ అనేసి జీ డ్రైవ్లో సేవ్ చేద్దాం మనం. డైరెక్ట్ జీ డ్రైవ్లో. సో ఏ ఫార్మాట్లో సేవ్ చేద్దాం మనం? సో దీన్ని మనం జేపీజీలో చేసుకోవచ్చు కావాలంటే. పీడిఎఫ్లో ఒకసారి చేసి చూద్దాం మనం. పీడిఎఫ్ ఉందా ఇక్కడ? లేదు.
పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ లేదు చూసారా. సో మనం జేపీజీలోనే చేద్దాం. ఓకే, జేపీజీలో ఇన్ఫో ఆర్ ఫ్రూట్స్ డేటా అని పెట్టేదంటారు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డేటా. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ ట్రైలో సేవ్ చేస్తాం. ఓకే, సో ఇది ఇన్ఫోగ్రాఫిక్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ మనము పై చార్ట్ చేద్దాం. ఓకేనా. సో నార్మల్ ఒక డాక్యుమెంట్ తీసుకుంటాం. సో పై చార్ట్ ఎట్లా వేస్తాం మనం చూడండి. ఇక్కడ మనకి పై గ్రాఫ్ టూల్ ఉంది, కనిపిస్తుందా? సో అయితే పై గ్రాఫ్ టూల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి. మన ఇది ఏదైతే మన ఇది ఉందో, మన కాలమ్ గ్రాఫ్ ఉందో, కాలమ్ గ్రాఫ్లో మనం ఏం చేసాం యాక్చువల్గా, ఫస్ట్ నేమ్ ఇచ్చాం, అంటే కమోడిటీ ఆ ప్రోడక్ట్ నేమ్ ఇచ్చాం, తర్వాత దాని ప్రైస్ ఆర్ వాల్యూ ఇచ్చాం మనం. ఓకే, నేమ్ అండ్ వాల్యూ ఇచ్చాం మనం. కానీ ఇక్కడ మనం ఓన్లీ వాల్యూ మాత్రమే ఇస్తాం అన్నమాట. ఓకేనా. టోటల్ మనం ఏం చేస్తామంటే 100%లో క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, 100%లో క్యాల్కులేట్ చేస్తాం. అంటే ఏంది ఇప్పుడు చూడండి. ఇప్పుడు జస్ట్ ఎ మినిట్. ఓకే, రైట్. ఓకే, సో చూడండి, ఉన్నారా సోహెల్ అండ్ అనుష? ఓకే ఓకే, సో చూడండి మనకి 100% ఉంటుంది. ఓకేనా. 100%లో మనము వాల్యూస్ని డివైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ వచ్చేసి 20% అనుకోండి. తర్వాత ఇంకా మనకి బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 80% ఉంటుంది. ఓకేనా. సో మిగతా వాల్యూస్ని మనం 80%లో డివైడ్ చేసుకోవాలి. ఓకే, పాయింట్ అర్థమవుతుందా మీకు? ఓకే, సో దట్ ఈస్ హౌ మనకి పై చార్ట్ వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను పై చార్ట్ క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఈసారి పై చార్ట్ కొంచెం పెద్దగా చేద్దాం మనం. ఇక్కడ నేను ఒక 500 పెడతాను. ఓకేనా. సో చూడండి, 500 విడ్త్ అండ్ 500 హైట్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఓకే కొట్టేద్దాం. ఓకే కొట్టిన వెంటనే చూడండి ఒక పై చార్ట్ క్రియేట్ అయిపోయింది మనకి. సో అయితే పై చార్ట్ మనము వాల్యూస్ ఏం పెట్టాలి? పై చార్ట్లో మనము వాల్యూస్ ఏం పెట్టాలి చూడండి. మనము ఒక పాపులేషన్ డేటా చేద్దాం. పాపులేషన్ ఆఫ్ ఎ కంట్రీ. ఓకేనా. ఓకే, మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఏది వరల్డ్లో? చైనా. తర్వాత ఇండియా. తర్వాత వెతకాలి కదా. ఓకే, సో ఫస్ట్ సో మనం ఇక్కడ డైరెక్ట్ పాపులేషన్ అనే పై చార్ట్ కొడదాం. ఓకేనా. పాపులేషన్, వరల్డ్ పాపులేషన్. ఓకే, వరల్డ్ పాపులేషన్ అని కొడదామా? వరల్డ్ పాపులేషన్ పై చార్ట్. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ అయితే పర్సంటేజ్ చూద్దాం మనం. ఓకేనా. ఒక్క నిమిషం ఆగండి. పర్సంటేజెస్ ఇవ్వట్లే మనకి.
ఓకే వరల్డ్ పాపులేషన్ అని కొడదాం ఒక్కసారి. వరల్డ్ పాపులేషన్ చార్ట్. Population of countries. Countries. ఓకేనా? ఎక్కడ కూడా రావట్లేదు. ఓకే ఇక ఇక్కడ దొరికింది చూసారా, చూడండి ఇక్కడ అనుష అండ్ సోహెల్. అనుష అండ్ సోహెల్ కనిపిస్తుందా? ఓకే. సో చూడండి ఇక్కడ 18% ఈజ్ చైనా, ఓకేనా. 17% ఈజ్ ఇండియా, 4% యుఎస్, 3% ఇండోనేషియా, 2% పాకిస్తాన్, 2% బ్రెజిల్, 2% నైజీరియా, 2% బంగ్లాదేశ్, 1% రష్యా, 1% మెక్సికో. సో రిమైనింగ్ ఆర్ 42%, ఓకేనా. సో మనం కూడా ఇలాంటిది ఒకటి చెయ్యాలి. సో దీన్ని మనం రెఫరెన్స్గా తీసుకుందాం, ఎందుకైనా మంచిది. ఓకే సో డైరెక్ట్ దీన్ని నేను ఓకే ఒక్క నిమిషం దీన్ని క్యాన్సిల్ చేసేస్తాను. ఫస్ట్ మనము ప్లేస్ చేద్దాం, ఓకేనా. సో వేర్ ఈజ్ ఓకే. సో చూడండి ఇక్కడ స్క్రీన్ బాగానే కనిపిస్తుంది కదా. ఓకే సో 30 ఎంత, చైనా ఎంత, 18% కదా. ఓకే సో చూడండి 18%, 18 + 17 ఎంత అవుతుంది మనకి? 35 కదా. సో ఇంకా మనకి ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? 65 బ్యాలెన్స్ ఉంటుంది కదా. 65 ఓకే ఓకే. సో చూడండి ఇక్కడ వేర్ ఈజ్ పై చార్ట్. చూడండి ఇక్కడ మనం ఓన్లీ అంటే నేమ్స్ ఏమి ఇవ్వక్కర్లే, ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ పర్సంటేజెస్ ఇవ్వాలి. అండ్ ఆ పర్సంటేజెస్ మొత్తం మనము 100%లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఓకేనా. సో చూడండి 18% ఈజ్ చైనా, ఓకే. 17% ఈజ్ ఇండియా. సో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది మనకి? 65 ఉంది, ఓకేనా. ఓకే కదా. ఓకే తర్వాత మనకి చైనా 35 అవుతుంది. 35 అయిన తర్వాత 4 వచ్చేసి మనం దేనికి ఇస్తాము? యుఎస్కి ఇస్తాం కదా, 39 వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ ఇంకెంత ఉంటుంది మనకి? నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఇండోనేషియాకి 3 ఇస్తాం మనం, ఓకే. ఇండోనేషియాకి 3 ఇస్తాం. సో ఎంత అయింది ఇప్పుడు టోటల్లీ మనకి? 39 + 3 ఎంత వస్తుంది మనకి? 42. తర్వాత మనకి పాకిస్తాన్ 2 44. తర్వాత మనకి బంగ్లాదేశ్ 2 46. తర్వాత మనకి రష్యా 1 40. ఎంత వస్తుంది మనకి? ఒక్క నిమిషం, 43 కదా. 43 + 2 ఈజ్ 45 + 2 47 + 1 48 కదా, అంతేనా? కరెక్టే కదా. 35 + 4 39, 39 + 3 42, 42 + 2 ఈజ్ 44, 44 + 2 ఈజ్ 46, 46 + 1 ఈజ్
47 47 ప్లస్ 1 47 ప్లస్ 1 48. సో ఇంకా మనకి ఎంత బ్యాలెన్స్ ఉంది ఇక్కడ? ఎంత బ్యాలెన్స్ ఉంది మనకి ఇంకా? 52 కదా, 52. సో ఇక్కడ మనము డైరెక్ట్ 52 కొట్టేద్దాం, ఓకేనా? అంటే అదర్స్ ఆర్ 52. 18% చైనా, 17% ఇండియా, 4% యుఎస్, 3% ఏంటది 3% ఇండోనేషియా, ఓకే, 2% ఈజ్ పాకిస్తాన్, ఓకే, ఐ థింక్ 2% ఈజ్ బ్రెజిల్, ఓకే, అండ్ 1% ఈజ్ నైజీరియా, 1% ఈజ్ బంగ్లాదేశ్, ఓకే. సో ఇలా చేసేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇక్కడ చూడండి, టిక్ మార్క్ కొడుతున్నాను, ఓకేనా? టిక్ మార్క్ కొడుతున్నాను చూడండి ఇక్కడ, ఓకే. ఇజ్ ఇట్ క్లియర్? చూడండి మనకి ఆ పర్సంటేజ్ వాల్యూస్ తోటి ఒక పై చార్ట్ రెడీ అయిపోయింది మనం, ఓకే. సో ఇప్పుడు మనము దీన్ని మనం కస్టమైజ్ చేద్దాం, ఓకేనా? సో ఎట్లా చేస్తాం మనము కస్టమైజ్? సో చూడండి, ఐ థింక్ దీన్ని మనము మళ్ళీ అన్గ్రూప్ చేసుకోవాలి, ఓకేనా? అన్గ్రూప్ చేసేసుకొని మళ్ళీ దీన్ని అన్గ్రూప్ చేయాలి, 2 times అన్గ్రూప్ చేయాలి. టోటల్ మనకి పీసెస్ బయటకు వచ్చే వరకు అన్గ్రూప్ చేసుకోవాలి, ఓకేనా? సో ఐ థింక్ దిస్ ఈజ్ చైనా, రైట్? ఇది చైనా అనుకుంటా. సో చైనాకి ఏమంటారు? 18 చైనా, అదే అంటారు. అంటే ఇది చైనా ఇట్లా వస్తుంది మనకి, చైనా, ఇండియా, యుఎస్ ఇట్లా వస్తుంది మనకి. సో అంటే ఇది చైనా వస్తుంది, ఓకే. సో చైనాకి మనం రెడ్ ఇద్దాం, ఇండియాకి ఆరెంజ్ ఇద్దాం, ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏం కంట్రీ అబ్బా ఇది? యుఎస్ ఏ కలర్? యుఎస్ ఈజ్ బ్లూ ఇద్దాం మనం, ఓకేనా? సో తర్వాత మనకి యుఎస్ తర్వాత ఏ కంట్రీ ఉంది మనకి? ఇండోనేషియా. సో ఇండోనేషియాకి లైట్గా గ్రీన్ ఇద్దాం మనం, ఓకేనా? తర్వాత వచ్చేసి వాట్ ఈస్ దిస్ కంట్రీ? పాకిస్తాన్కి కూడా కొంచెం డార్క్ గ్రీన్ ఇద్దాం మనం, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రెజిల్కి ఎల్లో ఇద్దాం, ఓకేనా? సో తర్వాత మనము బ్రెజిల్ తర్వాత ఏ కంట్రీ ఉంది? నైజీరియాకి మనము లైట్ బ్లూయిష్ కలర్, ఓకేనా? తర్వాత వచ్చేసి బంగ్లాదేశ్ ఉంది, ఓకేనా? బంగ్లాదేశ్కి కొంచెం మనం రెడ్డిష్ కలర్, అంటే లైట్ రెడ్డిష్ కలర్, ఇట్లా ఈ కలర్ ఇద్దాం, ఓకేనా? సో చూడండి ఇక్కడ, అండ్ రిమైనింగ్ వాటికి రెస్ట్కి మనము గ్రేయిష్ కలర్ ఇద్దాం, ఓకేనా? ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? చూడండి మనకి ఒక పై గ్రాఫ్ రెడీ అవుతుంది. సో దీన్ని మీరు కావాలంటే కొంచెం ఇట్లా సెట్ చేసుకోండి. ఓకేనా? Is it clear? ఓకే. సో చూడండి, సో ఇప్పుడు మనకి పై చార్ట్ రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం మంచి ఇంట్రెస్టింగ్గా దీన్ని ఒక 3D పై చార్ట్ లాగా కన్వర్ట్ చేద్దాం, ఓకేనా? 3D పై చార్ట్. సో 3D పై చార్ట్ లాగా ఎట్లా మారుస్తాం మనము? దీన్ని ఒక 3D పై చార్ట్ లాగా మనం చేంజ్ చేయాలి. సో ఏం చేయొచ్చు మనం? ఎక్స్ట్రూడ్. సో చూడండి, సో మీరు 3D పై చార్ట్ చేస్తే మనకి ఇంకొంచెం అట్రాక్షన్ వస్తుంది, ఓకేనా? సో చూడండి, ఎక్స్ట్రూడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3Dలోకి వెళ్ళి ఎక్స్ట్రూడ్ అండ్ బెవెల్, ఓకేనా? సో
సో ఎక్స్ట్రూడెంట్ బెవెల్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, మనం టోటలీ 0 చేసేద్దాం. ఓకే, సో చేసేసుకొని సో చూడండి ఇప్పుడు దీన్ని మనం కొంచెం రొటేట్ చేద్దాము. అండ్ సో దీన్ని మనం కొంచెం ఎక్స్ట్రూడ్ డెప్త్ తగ్గుతాం. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ కావాలంటే కొంచెం ఫ్లాట్గా పెట్టుకోండి. ఇలా కొంచెం ఫ్లాట్గా పెట్టేసుకోండి. రైట్. సో తర్వాత మనం దీన్ని ఓకేగానే అవుతాం. ఓకేనా, సో తర్వాత ఏం చేద్దాం, దీన్ని ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్ అండ్ అన్గ్రూప్ చేసేస్తాం. ఓకే, అండ్ దీనికి కావాలంటే మనం రెడ్డిష్ గ్రేడియంట్ అప్లై చేద్దాం. ఓకేనా, ఓకే. ఇంకా దీన్ని యాక్చువల్లీ ఇంకా అన్గ్రూప్ చేయాలి. అన్గ్రూప్. ఓకే, అండ్ దీనికి కొంచెం మనం ఒక రెడ్డిష్ గ్రేడియంట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో దీనికి మీరు ఇక్కడ అనోటేటర్ రావట్లేదు చూసారా. చూడండి ఒక్కొక్కసారి మీకు అనోటేటర్ రాదు ఇక్కడ. ఎందుకు రాదు? అంటే కనిపించట్లేదు, వస్తుంది కానీ కనిపించట్లేదు. ఓకే, ఓకే. సో చూడండి ఇక్కడ దీనికి ఇచ్చేసాము. అండ్ ఇప్పుడు దీన్ని కూడా జస్ట్ ఒకసారి మనము ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఓకే, సో హౌ ఎఫెక్ట్ 3D ఎక్స్ట్రూడ్. ఓకేనా, సో దీనికి ఎంత ఇచ్చాం మనం? 60 ఇచ్చాం కదా. 65 55 ఓకేనా. సో ఇప్పుడు దీనికి కొంచెం ఎక్స్ట్రూడ్ తగ్గిద్దాము. రైట్, అండ్ దీన్ని కూడా మనము ఏం చేద్దాం, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్. రైట్, సో ఇలా. సో వీటిని కూడా మనం యాక్చువల్లీ చేసుకోవచ్చు. ఓకే, మరి మీరు ఓపిక్గా ఉంటే ఇగో వీటిని ఒక్కొక్కటి ఒక అమెరికన్ ఒక్కదాన్ని చేద్దాం మనం. సో జస్ట్ ఎఫెక్ట్ 3D ఎక్స్ట్రూడెంట్ బెవెల్. $55 కదా, అండ్ ఎక్స్ట్రూడ్ వాల్యూ తగ్గించుకుంటాం. ఓకేనా, సార్ అంతా గ్రూప్ చేసి ఒకేసారి ఎక్స్ట్రూడ్ చేయలేమా? చేయొచ్చు. అంటే వీటిని మీరు అట్లానే చేసుకోవచ్చు. ఒకసారి మనము ఎక్స్పాండ్ చేద్దాం. కొంచెం పక్కకు చెప్పడం. సో ఇప్పుడు మనం వీటన్నిటిని గ్రూప్ చేసేద్దాం. ఓకేనా, సో వీటన్నిటిని గ్రూప్ చేసి ఏం చేద్దాం మనం ఇప్పుడు ఎఫెక్ట్ 3D ఎక్స్ట్రూడెంట్ బెవెల్. ఓకేనా, ఓకే. సో ఏం చేద్దాం ఇప్పుడు, వస్తుందా? అన్నిటినీ ఎందుకు చేయలేదు తెలుసా, నాకు సపరేట్ కంట్రోల్ కావాలి వాటి మీద. సపరేట్ కంట్రోల్ ఉండదు కదా మనం. సో ఎక్స్ట్రూడ్ డెప్త్ కూడా ఎక్స్ట్రూడ్ డెప్త్ తక్కువ ఉండాలి కదా. ఓకేనా, సో దీన్ని మళ్ళీ మీరు ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అని దీన్ని మీరు అన్గ్రూప్ చేసుకోండి. యాక్చువల్లీ మనకి ఇవన్నీ సపరేట్గా చేయాలి. చూడండి, లేకపోతే ఇదిగో మనకి ఇదిగో ఈ హెడేక్ వస్తుంది. ఓకేనా, సో చూడండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇగో దీన్ని మనం చేసేసేయాలనుకోండి.
55 ఓకేనా, అర్థమైంది కదా. ఎస్ సార్. కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం మనం, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అపియరెన్స్. ఓకే, ఎక్స్పాండ్ అపియరెన్స్ అండ్ దీనికి కూడా మనం ఒక కొన్ని కలర్స్ ఇద్దాం. ఓకేనా, సో చూడండి ఇక్కడ చూడండి కింద పార్ట్ మనకి ఎట్లా వచ్చిందో. ఓకే, సో కింద పార్ట్ని ఏం చేయాలో మీరు చెప్పగలుగుతారా, చూద్దాం, మీ నాలెడ్జ్ టెస్ట్ చేస్తాను. కింద పార్ట్ నాకు ఇట్లా లైన్స్ వచ్చింది. సో దాన్ని ఎట్లా నార్మలైజ్ చేయాలి చెప్పగలుగుతారా? ఏం సోహెల్ నువ్వు చెప్పలేవా? సోహెల్ మర్చిపోతే ఎట్లా అమ్మా? ఇక్కడ మనకి పాత్ ఫైండర్లో యునైట్ చేసుకోవాలి. చూడండి నేను మీకు ఎక్స్ట్రూడ్ అప్పుడు చెప్పినా నేను. ఓకేనా, ఓకే సార్. రైట్. సో దీనికి మీరు ఏదైనా వేరే కలర్ ఇచ్చుకోండి. ఓకేనా, సో ఇప్పుడు దీనికి మీరు ఇదే గ్రేడియంట్ ఇచ్చేసుకోవచ్చు పైన కూడా. అయితే మనకి ఇక్కడ ఇదే గ్రేడియంట్ బాగా కొంచెం. రైట్, సో ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామో చూడండి. సో ఇది ఇప్పుడు మనకి వాట్ ఈస్ దిస్, చైనా కదా. సో చూడండి నేను చైనా అని టైప్ చేస్తాను. ఓకేనా, ఓకేనా, సో దీన్ని మనం కావాలంటే ఇక్కడ పెట్టేద్దాం. అండ్ సో బ్యాక్గ్రౌండ్ మనం ఏదైనా కొంచెం డార్కిష్ కలర్ వేద్దాం. ఓకేనా, ఒకసారి బ్లాక్ కలర్ చూద్దాం ఎట్లా వస్తుంది. ఓకే, బ్లాక్ అనేది ఓకే పర్వాలేదు, బాగానే ఉంది బ్లాక్. అయితే దీన్ని ఫుల్ వైట్లో పెట్టేద్దాం. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఓకే. సో చైనా వచ్చేసి ఎంత ఉంటుంది, చైనా 17% ఉంటుంది. ఓకేనా, 18%. ఓకే, ఓకేనా, ఓకే. చైనా ఇస్ 18%. మీరు దీనికి కూడా కావాలంటే 3D ఇచ్చేసుకోవచ్చు. అర్థమైందా? ఏరియల్ బ్లాక్ ఇవ్వండి, చాలా బోల్డ్ థిక్కెస్ట్ ఫాంట్. ఓకేనా, సో అట్లానే దీనికి ఒక్కసారి మనము సింపుల్గా ఇద్దాం. చూడండి అక్కడ ఓకేనా. సేమ్ థింగ్, ఉంది దానికి. చూడండి ఇక్కడ ఎంత ఈజీగా అయిపోయింది మనకి ఇది. ఫోటోషాప్లో ఇలా చేయగలుగుతారా మీరు? సో అలానే ఇది ఒకటి చేసేద్దాం మనం. ఓకే,
సో ఏం చేయాలి ఇప్పుడు? ఐ థింక్ దీనికి మనము వైట్ కలర్ ఇద్దాం. ఓకేనా? సో ఏం చేయాలి ఇప్పుడు? 17%. అండ్ దీనికి మనము ఏ కలర్ ఇవ్వాలి? ఇజ్ ఇట్ క్లియర్ అనుష, సోహెల్? ఎస్ సార్. ఓకే. సో దీనికి కూడా మనము కొంచెం చిన్నగా వేసుకుంటాం కదా. పర్సెంటేజ్ యాడ్ చేయండి. కరెక్ట్ పర్సెంటేజ్ యాడ్ చేయలే కదా. ఓకే. అండ్ దీనికి కూడా మనం ఎక్స్ట్రూడ్ వచ్చేసి ఓకే. సో తగ్గిద్దాం ఇది. ఓకే రైట్. సో ఇక మిగతావి మీరు చేయాలి. ఒక జస్ట్ మనం ఒకటి అదర్స్ ఒకటి చేద్దాం. సో యూఎస్ఏ మీరు చేసుకోవాలి. అండ్ మీరు చేసేటప్పుడు చూడండి, నేను ఏంటంటే టైం సేవ్ చేయడానికి నేను మీకు ఇది చూపించాను. మీరు చేసేటప్పుడు ఏం చేయాలి? మీరు ఫుల్గా చేయాలి, ఇట్లా ఇన్కంప్లీట్గా చేయకూడదు. ఓకేనా? ఓకే సార్. సో ఇక్కడ మీరు ఏం చేద్దాం? అదర్స్ అని పెడదాం. ఓకేనా? అదర్స్ ఎంత మనం ఎంత చూసాం? 52% కదా. ఓకే ఓకే. అండ్ సో మనకి ఏంటంటే ఇది ఒక వెక్టర్ గ్రాఫిక్ సాఫ్ట్వేర్ కాబట్టి ఇప్పుడు మరి ఇదే 3D మనము ఫోటోషాప్లో కూడా ఒక 3D ఉంది, కానీ అది చాలా వర్స్ట్ అనమాట. నాకు అసలు నచ్చదు ఆప్షన్. అది ఏంటంటే చాలా టైం తీసుకుంటుంది, అసలు అవ్వనే అవ్వదు. అదే మనకి ఇదిగో ఇట్లా ఈ సాఫ్ట్వేర్లో మనకి అంటే కోరల్ డ్రాలో కూడా ఇది ఆప్షన్ ఉండదు మనకి. పై చార్ట్లో ఉండదు కదా కోరల్ డ్రా. అవును సార్. సో మనకి ఏంటంటే ఇది ఇలిస్ట్రేటరే బెస్ట్ అన్నమాట. సో అందుకే అంటున్నా మనకి 2 సాఫ్ట్వేర్స్ మీద గ్రిప్ ఉండాలి మీకు. ఓకే. ఐ థింక్ 52% కొంచెం పెద్ద చేద్దాం. ఓకే. సో ఇలా సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఒకటి ఏం చేద్దామంటే ఇది మొత్తాన్ని గ్రూప్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. ఓకే. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఏం చేయాలా మనం చూడండి. సో మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు హెడ్డింగ్ ఏంటది చూడండి. సో పాపులేషన్ డేటా. ఓకే. పాపులేషన్ డేటా ఆఫ్ కంట్రీస్. ఓకేనా? ఓకేనా? చూడండి, ఇందాక ఎట్లయితే మనము ఫ్రూట్స్ది చేసామో కాలమ్ గ్రాఫ్, ఇప్పుడు మనం ఒక పై చార్ట్ది పాపులేషన్ది పై చార్ట్ క్రియేట్ చేసాం. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో దీన్నే ఇన్ఫోగ్రాఫిక్స్ అంటారు. ఓకే. సో ఇన్ఫోగ్రాఫిక్స్
of infographic of population. షార్ట్ కట్ ఏంది మనకి ఇంక్రీజ్ చేయడానికి తెలుసా? సైజింగ్ అప్పర్ ఆరో సార్. నార్మల్ ఇంకొక షార్ట్ కట్ కూడా ఉంది, మొత్తం హైలైట్ చేసి పెద్ద చేయడానికి. మర్చిపోయారేమో. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ తెలియదా? కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్. ఎస్ సార్. ఓకే, సో చూడండి పై చార్ట్. సో దీనికి కూడా మనము దీనికి మనం ఇంకొంచెం అట్రాక్షన్ ఇవ్వడానికి ఒకసారి మనం అవుట్లైన్ ఇచ్చి చూద్దాం ఎట్లా వస్తుందో. బాగుందా? చూడండి ఒక అవుట్లైన్ వచ్చింది అన్నిటికీ. అయితే ఇక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చింది మనకి. ఎందుకు అట్లా? సో బికాస్ దాన్ని కూడా మనం యునైట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు సెట్ అయింది. చూడండి ఇక్కడ అండ్ ఇక్కడ కూడా మీరు సెట్ చేసేసుకోవాలి, అన్గ్రూప్ చేసుకేసుకోండి. యునైట్ చేసేసుకోండి. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సో దీన్ని యాక్చువల్లీ మీరు వీటి సైజెస్ మీరు కొంచెం చిన్న వేసుకోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్. ఎక్స్పోర్ట్ యాజ్ మీరు ఏం చేయాలి, పాపులేషన్ ఇన్ఫో ఓకేనా? ఎస్ సార్. ఓకే, సో నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను నెక్స్ట్ క్లాస్, అండ్ దిస్ ఈజ్ అసైన్మెంట్ యాజ్ వెల్ యాజ్ టెస్ట్ మీకు. ఓకేనా? సో ఏంటి తెలుసా, క్రియేట్ అ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ of India. Okay, what is human development నేను మీకు చెప్తాను. ఓకేనా? హ్యూమన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా యూజింగ్ పై గ్రాఫ్ అండ్ కాలమ్ గ్రాఫ్. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇన్ఫోగ్రాఫిక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి తెలుసా? చెప్పండి. చూడండి హెచ్డిఐ అని కూడా ఉంటుంది, హెచ్డిఐ ఆఫ్ ఇండియా చార్ట్ అని కొడదాం. ఓకేనా? సో చూడండి హెచ్డిఐ అంటే ఏందో చెప్తాను. మనకి ఇండియాలో ఎన్నో ఇండికేటర్స్ ఉంటాయి. లిటరసీ. ఓకే, లిటరసీ అంటే తెలుసా ఎంతమంది చదువుకున్నారని. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంది? యావరేజ్ లైఫ్ స్పాన్ ఎవరిది ఎంత ఉంది. ఓకే, అంటే ఎవరిది అంటే ఏంది అంటే ఇప్పుడు కేరళలో మన కేరళ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ఇవన్నీ మన ఇండియాలో ఉన్న స్టేట్స్. ఓకేనా? సో ఈచ్ స్టేట్లో లిటరసీ ఎంత ఉంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది, మేల్ టు ఫీమేల్ రేషియో ఎట్లా ఉంది. ఓకే, ఇంకేముంటాయి మనకి? ఎంప్లాయ్మెంట్ లెవెల్స్. అంటే మీరు అన్నిటినీ తీసుకొని ఒక్కొక్కటి చేయాల్సిన పని లేదు, మీరు చేస్తే బాగానే ఉంటుంది.
కానీ మీకు అంత ఓపిక లేకపోతే ఏదైనా ఒక ఇండికేటర్ తీసుకొని అది మీరు ఆ కంట్రీ యొక్క స్టాటిస్టిక్స్ మీద మీరు ఒక కాలమ్ గ్రాఫ్ క్రియేట్ చేయాలి. కాలమ్ గ్రాఫ్ అండ్ పై గ్రాఫ్. అండ్ మీరు ఇంకా 3Dలో క్రియేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. పాయింట్ అర్థమవుతుందా? అండ్ ఇక్కడ ఏంది, నేను ఫర్ ఈచ్ ఇండియన్ స్టేట్స్ అంటే ఏంది, ఇండియాలో ఉన్న ఎన్నో స్టేట్స్ది తీసుకోవాలి మీరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, తమిళనాడు, కర్ణాటక. మీరు వికీపీడియాలో చూస్తే మీకు మొత్తం అన్ని స్టేట్స్ యొక్క ఇవన్నీ వాల్యూస్ మీకు తెలుస్తాయి. మీరు దీనికి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? క్లియరా? ఓకే సార్. సోహెల్ ఓకే కదా? సో నేను మీకు ఇగో వాట్ ఈస్ టుడే, వెనస్డే కదా, నేను మీకు సాటర్డే వరకు టైం ఇస్తాను. నాకు సాటర్డే వరకు మీరు చూపించాలి ఇది. ఏమంటారు అనుష, నేను సాటర్డే మీరు కావాలంటే ఈవినింగ్ వరకు టైం తీసుకోండి. అంటే మీకు ఇవాళ ఉంది టైం, థర్స్డే ఉంది, ఫ్రైడే ఉంది, సాటర్డే ఉంది. సాటర్డేలోగా మీరు నాకు ఒక ఇన్ఫోగ్రాఫిక్ చూపించాలి. ఇన్ఫోగ్రాఫిక్ ఓకేనా? 100% మీరు చెయ్యాలి. ఇది మీకు ఎందుకు నేను చెప్తున్నా తెలుసా, దీనివల్ల మీకు యాక్చువల్లీ రేపు మీ పోర్ట్ఫోలియో కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. మీ ఏమంటారు అంటే దీంట్లో ఏదైనా రెండు ఫ్యాక్టర్స్ తీసుకోండి మీరు. లిటరసీ రేట్ కానీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇట్లా రెండు ఏదైనా తీసుకొని వాటి మీద మీరు చెయ్యాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, నేను మీకు ఒక విషయం చెప్తాను దీంట్లో. ఓకేనా? ఓకే, ఇదైతే మనకు అర్థమైపోయింది. ఓకే, ఈ కాలమ్ గ్రాఫ్ అండ్ పై చార్ట్ మనకు అర్థమైపోయింది. ఓకేనా? చూడండి, మనకి ఒక మంచి విషయం ఉంది ఇల్లుస్ట్రేటర్లో. ఏంటి తెలుసా, మనము ఏదన్నా డిజైన్ చేయాలనుకో మనకి రెడీమేడ్ థింగ్స్ చాలా దొరుకుతాయి ఇల్లుస్ట్రేటర్లో కంపేర్ టు వేరే సాఫ్ట్వేర్స్. అంటే ఇప్పుడు మీరు ఒక లోగో డిజైన్ చేయాలనుకోండి, నార్మల్లీ మీరు ఫ్రమ్ ద స్క్రాచ్ మొదలు పెడతారు కదా. ఓకే, అండ్ అట్లానే మీరు ఒక లెటర్స్ ఒక బ్యానర్ డిజైన్ చేయాలనుకుంటారు, ఒక బ్యానర్. సో బ్యానర్ డిజైన్ చేయాలంటే కూడా నార్మల్ ప్రొసీజర్ ఏంటి, మనము ఏదో ఎక్కడో గూగుల్ ఇమేజెస్లోకి ఎక్కడికో వెళ్ళి మనం వాటి రిఫరెన్స్ తీసుకొని దాని ప్రకారంగా డిజైన్ చేయడానికి ట్రై చేస్తాం, అంతే కదా? అర్థమవుతుంది కదా? ఓకే, సో అయితే అలా కాకుండా మనకి రెడీమేడ్ థింగ్స్ దొరుకుతాయి ఇల్లుస్ట్రేటర్లో. అంటే ఆల్రెడీ మొత్తం డిజైన్ అయిపోయిన శాంపుల్స్ దొరుకుతాయి మనకి. ఆ శాంపుల్స్ని డైరెక్ట్ మనం ఇల్లుస్ట్రేటర్లో ఇంపోర్ట్ చేసుకొని మాడిఫై చేసేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలానో చూపిస్తాను. చూడండి, ఈ వెబ్సైట్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను. ఓకే, తెలుసా తెలీదా చెప్పండి. freepik.com తెలుసు కదా? సో ఇది ఏంటంటే మనకి దీంట్లో ఫుల్ గ్రాఫిక్ డిజైనింగ్ రిసోర్సెస్ అన్నీ దొరుకుతాయి మీకు. చూడండి, గ్రాఫిక్ రిసోర్సెస్ అని చూసారా? సో ఇక్కడ మీరు ఇక్కడ వెక్టార్స్ అని కొట్టారనుకోండి. వెక్టార్స్ అంటే చూడండి, మీకు ఈవెన్ చిన్న చిన్న ఐకాన్స్ నుంచి మొదలు పెట్టుకొని ఇట్లాంటి చూసారా, ఇట్లాంటి రిబ్బన్స్ ఇట్లాంటివి అన్నీ దొరుకుతాయి మీకు. మీరు సింపుల్గా వీటిని ఇవన్నీ ఎందులో ఓపెన్ అవుతాయి, మీకు ఇల్లుస్ట్రేటర్లో ఓపెన్ అవుతాయి. పాయింట్ అర్థమవుతుందా? డైరెక్ట్ ఇల్లుస్ట్రేటర్ ఓపెన్ అవుతాయి. అంటే మీకు ఎవరైనా ఏదైనా డిజైన్ ఇచ్చారనుకో చేయమని, మీరు మామూలుగా ఫ్రమ్ ద స్క్రాచ్ మొదలుపెట్టే కంటే నేను మీకు ఐడియా ఇస్తాను. చూడండి, మీరు సింపుల్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్ బ్యానర్ చేద్దాం. వెబ్ బ్యానర్ అని టైప్ చేయండి. ఓకేనా? చూడండి, మనకి వెబ్ బ్యానర్వి చాలా శాంపుల్స్ దొరుకుతాయి మనకి. చూడండి, ఇక్కడ ఎన్నో శాంపుల్స్ చూడండి ఇక్కడ. అంటే మీరు ఫ్రమ్ ద స్క్రాచ్ డిజైన్ చేయాల్సిన పని లేదు మీకు. చూడండి,
నేను నాతో టైప్ చేసుకుంటాయి. ఇప్పుడు వీటిని మాడిఫై చేసి నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది నాకు నచ్చింది బాగా. ఓకే, బిగ్ సేల్ అని ఉంది. ఓకేనా. సో ఇగో దీంట్లో ఈవెన్ మనకి ఇగో బ్యానర్ ఉంది. ఇంకా మీకు కావాలంటే మనం పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి ఈపీఎస్ అని ఉంది చూసారా, .eps. అనుష .eps అని ఉంది. ఓకే, సో చూడండి ఈ .eps ఎన్క్యాప్సులేటెడ్ పోస్ట్ స్క్రిప్ట్ అనమాట. సో ఈ ఫైల్ని మీరు ఏం చేయాలి తెలుసా, ఈ ఫైల్ని మనము ఇల్లస్ట్రేటర్లో ఓపెన్ చేసుకో. సో నేను ఇక్కడ జీ డ్రైవ్లో ఒక బ్యానర్ అని పెట్టేసి ఇందులో ఓపెన్ చేస్తాను. ఓకేనా. చూడండి ఇక్కడ చూసారా, ఇక్కడ ఇల్లస్ట్రేటర్ ఫైల్ వచ్చింది మనకి. మీరు ఇది వాడచ్చు, లేదంటే ఇది కూడా వాడచ్చు. మీరు ఈపీఎస్ ఫైల్ కూడా వాడచ్చు. మీకు రెండింటిలో ఏది కావాలంటే అది వాడచ్చు. ఈ రెండింటిని మీరు సింపుల్గా అన్గ్రూప్ చేసుకోవాలి. ఇల్లస్ట్రేటర్లో ఓపెన్ చేస్తారు చూడండి, చూసారా వచ్చేసిందా నాకు. చూడండి ఇక్కడ యాక్చువల్లీ సోఫా ఒకటి మిస్ అయిపోయింది. ఎందుకో అంటే వాడు ఎందుకో మిస్ చేశాడు సోఫా. ఓకే తీసేసిన అది. ఓకే చూడండి ఇప్పుడు నేను సింపుల్గా దీన్ని ఏం చేస్తా తెలుసా, దీంట్లో మ్యాటర్ని మార్చేసుకుంటా, మాడిఫై చేసేసుకుంటా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా ఓన్ కంపెనీ పెట్టాలి. ఇందాక నేను షాపర్ స్టాప్ అని చెప్పిన గుర్తుందా. సో అది తీసేసుకొని సింపుల్గా నేను చూడండి షాపర్ స్టాప్ అంటే నా ఓన్ బ్యానర్ లాగా మార్చేసుకుంటాను. ఓకే, ఎంత డిజైనింగ్ ఎంత ఫాస్ట్ అవుతుందో చూడండి, మీరే అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ మీరు మీ ఓన్ లోగో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ కలర్స్ని మార్చుకోవచ్చు. మీరు చూడండి కలర్స్ ఎట్లా మారుస్తారు మీరు. సో కలర్స్ని మార్చాలంటే ఇక మీరు డబల్ క్లిక్ చేయండి. ఇక మీరు అందులోపలికి వెళ్తారు. డబల్ క్లిక్ చేసి ఏమవుతుంది మనము దాంట్ లోపలికి వెళ్తాం, ఆబ్జెక్ట్ లోపలికి వెళ్తాం. ఆబ్జెక్ట్ లోపలికి వెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ నేను దీనికి గ్రేడియంట్ కలర్ ఇస్తాను. సో ఎట్లా ఇస్తాం మనం గ్రేడియంట్ కలర్, ఇక్కడ మనం RGB తీసుకున్నాం. ఓకేనా. చూడండి ఇజ్ ఇట్ క్లియర్. చూడండి నా ఓన్ గ్రేడియంట్ అని ఇచ్చాను. ఇక్కడ బ్యాక్ కొట్టండి. చూడండి ఇప్పుడు నా ఓన్ బ్యానర్ లాగా అయిపోయింది. ఇక్కడ కూడా నేను కావాలంటే అన్గ్రూప్ చేసేసుకొని సో ఇక్కడ నా ఓన్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు నేను. సో బ్యానర్ డిజైన్ ఎంత ఈజీ అయిపోయింది. బ్యానరే కాదు వేరేవి చాలా ఉంటాయి. ఓకే, మీరు ఇక్కడ 45% పెట్టుకోండి కావాలంటే. ఓకే సో ఇక్కడ మీరు ఇంకేదైనా మ్యాటర్ పెట్టాలా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏదైనా కంటెంట్ డిలీట్ చేసారా డిలీట్ చేసేయచ్చు. ఓకే ఇక్కడ ఇక్కడ ఇంకేదైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ అడ్రస్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఓకే, ఆపోజిట్ బేగంపేట్. ఓకే సారీ ఆపోజిట్ బేగంపేట్ కాదు, ఆపోజిట్ ఏదో ఉంటుంది HDFC బ్యాంక్ అయితే. ఓకే, బేగంపేట్ హైదరాబాద్. ఓకేనా. ఓకే ఇజ్ ఇట్ క్లియర్. చూడండి మన ఓన్ బ్యానర్ రెడీ అయిపోయింది. ఎంత స్పీడ్గా ఫాస్ట్గా రెడీ అయిపోయిందో చూడండి. అండ్ ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు చూడండి మనం ఒక పని చేద్దాం. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు వెబ్ బ్యానర్ సైజెస్ చూసుకోండి. ఓకేనా, వెబ్ బ్యానర్ సైజెస్. సో చూడండి ఇక్కడ 720 × 300. ఓకేనా, 720 × 300. సో ఏం చేద్దాం మనం, సో ఇక్కడ నేను సెలెక్ట్ ఆల్ కాపీ. ఓకేనా, సెలెక్ట్ ఆల్ కాపీ. సో ఇక్కడ నేను న్యూ తీసుకుంటా, న్యూలో పిక్సెల్స్ తీసుకున్నా. ఓకేనా 720 ఇంటూ ఇంకోటి ఏంది ఎంతో తీసుకున్నాను 300. ఓకే
720 ఇంటూ 300ది నేను ఒక డాక్యుమెంట్ తయారు చేసి సో సింపుల్గా నేను దాన్ని ఇందులో పేస్ట్ చేసేద్దాను. ఓకేనా? సో మీరు కావాలంటే దీన్ని ఇట్లా కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి. ఎట్లానా ఇది మనకి వెక్టర్ గ్రాఫికే కాబట్టి మీరు దీన్ని ఇట్లా చేసుకోవచ్చు. అండ్ నేను మీకు ఇంకొక ఐడియా ఇస్తాను చూడండి. దీన్ని మాడిఫై చేయడం మీకు అర్థమైంది కదా? ఓకే, దీన్ని ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే మీరు ఇక్కడ ఇందులోనే ఎక్స్పోర్ట్ చేయాల్సిన పని లేదు. ఇంకేదైనా ఇమేజ్ ఏదైనా మీరు పెట్టాలనుకోండి, మీరు ఏం చేయొచ్చు తెలుసా? చూడండి, నేను మీకు ఐడియా ఇస్తాను చూడండి. సెలెక్ట్ ఆల్, కాపీ. ఓకేనా? ఫోటోషాప్కి వచ్చేసేయండి. మీరు ఫోటోషాప్కి వచ్చేసి ఫైల్ న్యూ. ఓకేనా? ఫైల్ న్యూ చేసేసి సో ఇక్కడ మీరు బ్యానర్ సైజ్ తీసుకోండి. సో ఎంత మనకి బ్యానర్ సైజ్? 720x300. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు కావాలంటే బెస్ట్ రెజల్యూషన్ తీసుకోవచ్చు. అండ్ క్రియేట్ అన్నాం. క్రియేట్ అనేసి ఇప్పుడు సింపుల్గా మీరు పేస్ట్ చేసేసుకోండి. స్మార్ట్ ఆబ్జెక్ట్ పేస్ట్. నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పాను నేను అనుకుంటా కదా. మనం ఫోటోషాప్ నుంచి డైరెక్ట్కి ఎట్లా అంటే ఇల్లుస్ట్రేటర్లోకి డైరెక్ట్ ఎట్లా వెళ్తాము. ఓకే, సో ఇలా మీరు అడ్జస్ట్ చేసేసుకోవాలంతే. ఓకే, చూడండి ఇది కొంచెం టైం తీసుకుంటుంది అది. ఓకే, రైట్. సో డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకేదైనా మ్యాటర్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ దీన్ని మీరు ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేసేయచ్చు. ఇక్కడ మీరు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకేదైనా ఇమేజ్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను, షాపింగ్ లేడీ అని కొడతాం. ఓకేనా? షాపింగ్ లేడీ. సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇది తీసుకున్నాను. ఓకే, ఇది కూడా బాగా తీసుకున్నాం. ఓకేనా? ఓకే, ఓకేనా? సో దీన్ని మనం ఏం చేద్దాం? ఓపెన్ విత్ ఫోటోషాప్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇవి ఎల్లో ఎట్లా తీసేస్తాం చెప్పండి? మ్యాజిక్ ఎరేజరా? సో మ్యాజిక్ ఎరేజర్ చేయొచ్చు, లేదంటే మ్యాజిక్ వ్యాండ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా వెళ్ళాలి. ఓకే, ఇక్కడ కొంచెం మనము ఓకేనా? సో ఇట్లా చేసేసుకోవచ్చు. మీరు ఇంకా ఓపిక్గా కూర్చొని చేయొచ్చు మనం, ఎందుకంటే మీకు టైం సేవ్ చేయడానికి నేను రఫ్గా చేస్తున్నాను. సో కావాలంటే దీన్ని కొంచెం సెలెక్షన్ చేసుకొని సెలెక్షన్ని కొంచెం కాంట్రాక్ట్ చేసేసుకోండి. ఓకే, గుర్తున్నాయా ఈ ఆప్షన్స్ అన్నీ? ఓకే, సో ఇప్పుడు దీన్ని Ctrl+X కట్, Ctrl+Shift+T అండ్ దెన్ సింప్లీ డెలీట్. ఓకే, సో దీన్ని మీరు కావాలి అంటే ఇగో ఇట్లా ఇందులోకి పెట్టేసుకోండి. ఓకేనా? చూడండి ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయింది మనకి బ్యానర్. బ్యానరే కాదు, ఇంకేదన్నా మీరు చేసుకోవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనము సేవ్ చేసేసాం అనుకో, దీన్ని మనం డైరెక్ట్ ప్రింటింగ్కి చేసుకోవచ్చు. సో ఇలా మనకి కొన్ని మాకప్స్ దొరుకుతాయి. డైరెక్ట్ మీరు ఆ మాకప్స్ యొక్క ఇల్లస్ట్రేటర్ ఫైల్ని మీరు మీ ఇల్లస్ట్రేటర్ సాఫ్ట్వేర్లో ఓపెన్ చేసేసుకొని డిజైనింగ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ బ్యానర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్టిఫికేట్ డిజైన్ చేయాలనుకో, జస్ట్ ఇది సేవ్ చేస్తాను కానీ. ఓకేనా? సర్టిఫికేట్ చేయాలనుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్రీ పిక్లోకి వెళ్ళి ఇక్కడ నేను సర్టిఫికేట్ అని కొడతాను. ఓకేనా? చూడండి, మీకు ఒక సర్టిఫికేట్ డిజైన్ చేయాలి. చూడండి ఇక్కడ ఎంత ఈజీగా చూడండి. ఇక్కడ డైరెక్ట్ దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇల్లస్ట్రేటర్ ఫైల్ వచ్చేసి ఇక్కడ PHP ఫైల్ కూడా దొరుకుతుంది ఒక్కొక్కసారి, కానీ కొన్నిసార్లు మనకి ఎక్కువ శాతం మనకి ఇల్లస్ట్రేటర్ ఫైల్ దొరుకుతుంది. సో డైరెక్ట్ మీరు EPS అంటే కూడా ఇల్లస్ట్రేటర్ ఫైల్. డైరెక్ట్ దీన్ని ఇల్లస్ట్రేటర్లో ఓపెన్ చేసి
వీటిని అన్గ్రూప్ చేసుకొని వీటిని డైరెక్ట్ మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్టే ఇక్కడ మీ ఇంకేమైనా మీ నేమ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మీ ఓన్ గ్రేడియంట్ పెట్టుకోవచ్చు. సో ఎంత ఫాస్ట్ అవుతుందో వర్క్ చూసుకోండి మీరు. సో వీటినే మాకప్స్ అంటారు. ఓకే, అర్థమవుతుంది కదా. చూడండి ఎన్నో డిజైన్స్ దొరుకుతాయి మీకు, నాట్ ఓన్లీ సర్టిఫికేట్. ఇంకా మీకు ఒకవేళ లేబుల్స్ అనుకుంటాను, చూడండి ఇగో ఇట్లాంటి లేబుల్స్ ఉంటాయి. ఇవన్నీ మామూలుగా అయితే మనము ఫ్రమ్ ద స్క్రాచ్ డిజైన్ చేయాలి, కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇందులోంచి మనము ఇల్లస్ట్రేటర్లోకి ఓపెన్ చేసి వీటిని మాడిఫై చేసుకొని పెట్టేసుకోవచ్చు. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. సో అందుకే ఎప్పుడైనా ప్రొఫెషనల్గా వర్క్ చేయాలంటే ఇగో చూడండి ఇది ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఇల్లస్ట్రేటర్లో ఓపెన్ అయితే మీకు ఈపీఎస్. రైట్. సో నేను మీకు వన్ మోర్ లాస్ట్ అసైన్మెంట్స్ టెస్ట్, ఓకే, నాట్ అట్ అసైన్మెంట్ టెస్ట్ ఇస్తున్నా. సో దిస్ ఈజ్ ఇందాకది అయితే తీసుకున్నారు కదా స్క్రీన్ షాట్, మీరు ఇందాకది ఇన్ఫోగ్రాఫిక్ అయితే తీసుకున్నారు మీరు కదా. సో అయితే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక థింగ్ ఈజ్, మీరు నాకు ఒక డిజైన్ వెబ్ బ్యానర్, ఓకే, డిజైన్ వెబ్ బ్యానర్ విత్ సైజ్ 20 by 300. 720 into 300. Okay, so the concept is మేరా బజార్. ఓకే, మేరా బజార్ అని మీరు ఒక షాపర్స్ది అంటే ఇట్లా మనకి షాపర్ స్టాప్ లాగా లేకపోతే బిగ్ బజార్ లాంటిది ఒక వెబ్ బ్యానర్ డిజైన్ చేయాలి. ఓకేనా, మేరా బజార్. ఓకే, అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ యువర్ టెస్ట్. అండ్ నేను మీకు సాటర్డే వరకు టైం ఇస్తా. నాకు సాటర్డే మీరు కనుక మాయమైపోయినారు అనుకోండి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, దెన్ మీకు మీ నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంటిన్యూ చేయకుండా చేస్తాం మళ్ళా. అర్థమైందా? చెయ్యాలా మీరు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీకే మంచిది. మీ పోర్ట్ఫోలియోలోకి మీకు ఇవన్నీ ఉన్నాయనుకోండి, మీరు మీ పోర్ట్ఫోలియో మంచిగా రెడీ అయిపోతుంది తొందరగా మీ పోర్ట్ఫోలియో. ఇవాళనే ఇదిగోండి, నిన్ననే ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది మన మ్యాక్ వాళ్ళ నుంచి గ్రాఫిక్ డిజైనర్స్కి 25,000 సాలరీ అంట. 2-3 సార్లు వచ్చింది యాక్చువల్గా. నాకు అదే అనిపిస్తుంది, మీరు ఇంకా నేర్చుకుంటున్నారు. అదే మీకు ఇప్పుడు అయిపోయింది ఇక ఎట్లయినా మీది ఇక ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, సో ఐ థింక్ గ్రాఫిక్ డిజైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనూష మీది. సార్ మరి పోర్ట్ఫోలియోది